క్రౌర్యం వెలుగు చూసింది. పోలీసుల దౌర్జన్యం ఆరోపణలతో సుతారీ కార్మికుడు చిత్రహింసలకు గురయ్యాడు. వత్సవాయి మండలం డబ్బాకుపల్లికి చెందిన సయ్యద్ ఇస్మాయిల్ పేద సుతారీ కార్మికుడు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. వత్సవాయి పిఎస్ఎస్ఐ జగ్గయ్యపేట సిఐ సుతారీ కార్మికుడిపై దారుణంగా ప్రవర్తించారన్న వాదనలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. బ్రాస్లెట్ పోయిన ఘటనలో సంబంధిత కార్మికుడిని అనుమానితుడిగా గుర్తించి కేసు నుంచి తప్పించుకునేందుకు 50,000 డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. స్టేషన్కు తీసుకువెళ్లి మానసికంగా శారీరకంగా హింసించినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నాడు. చెయ్యని నేరాన్ని ఒప్పుకోమని రాత్రి వేళల్లో సిఐ కార్యాలయానికి తరలించి బట్టలు విప్పించి పంగ చీల్చికొట్టినట్లు బాధితుడు తెలిపాడు. ఖురాన్పై ప్రమాణం చేస్తానని చెప్పినా వినిపించుకోలేదని బాధితుడు చెప్పాడు. బాధితుడి కాళ్లు వాచిపోయి నడవలేని స్థితికి చేరుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అమ్మని తీసుకొని నందిగామ నుంచి వస్తున్నాం. వచ్చేటప్పుడు వత్సవాయి వచ్చేసరికి జేబులో డబ్బులు కాళ్ళకి ఎగిరిపోయినాయి, గాలికి ఎగిరిపోయింది. 500 నోట్లు 2 ఎగిరిపోయి కింద పడ్డాయి. అవి పడ్డాయి చూసుకొని వెనక్కి తిరిగి చూసుకొని బండి కొద్దిగా ముందుకు పోనిచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆ నోట్ల దగ్గర ఆఫ్ చేసి ఆ నోట్లు తీసుకున్నాం. అమ్మ ఒక నోటు, నేను ఒక నోటు, చెరొక నోటు తీసుకున్నాక మళ్ళీ బండి ఎక్కి స్టార్ట్ చేసుకొని వచ్చేసాము. అది అక్కడ ఉన్న నలుగురు చూశారు అని అన్నారు. నలుగురు చూశారు. ఆ చూసింది వాళ్ళకి చెప్పారంట. ఎవరిదో నక్లీస్ పోయిందంట, బ్రాస్లెట్ పోయిందన్న. అది అంతకు ముందు రోజు ఒక ఫంక్షన్ ఒకటి నడిచి ఆ ఫంక్షన్లో ఒక బ్రాస్లెట్ పోయిందంట. ఆ బ్రాస్లెట్ మాకు దొరికిందని చెప్పేసి ఈ 500 నోట్లు తీసుకున్నందుకు ఆ బ్రాస్లెట్ మీకు దొరికింది చెప్పు అని చెప్పేసి పిలిపించి టార్చర్ పెట్టారు ఇక్కడ. వచ్చా ఎస్ఐ గారు.